హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు ఒక వంటింటి చిట్కా చెప్తున్నానండి. అది మన నడు నొప్పులకి, మోకాళ్ళ నొప్పుల నుంచి మనకి రిలీఫ్ ఇస్తూ ఉంటుంది. అదేంటో అది మనం ఈరోజు తెలుసుకుందాం. మనకు 40 ఏజ్ వచ్చింది అనుకోండి, 40 ఏజ్ నుంచి మనకి ఎక్కడ లేని నొప్పులన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా మనకి మెనోపాజ్ మనకి ఎక్కువగా వస్తుంది కనుక ఇక్కడ నుంచి రెగ్యులర్గా మనం ఏం వాడుకోవాలో నేను ఇప్పుడు తెలియపరుస్తున్నాను. ఆ మోకాళ్ళ నొప్పి నుంచి, నడుము నొప్పి నుంచి మనం రిలీఫ్ అవ్వాలంటే మన ఇంట్లో ఉన్న వంటింటి చిట్కాలని మనము ఉపయోగించుకుందాం. వంటింటి వస్తువుల్ని మనము ఉపయోగించుకొని వాటిని తగ్గించుకుందాం. మొదటిగా అల్లం ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ మనము లేచిన వెంటనే వాటర్ తీసుకుంటాం కదండి. వాటర్కి బదులు స్టార్టింగ్లో మనం ఏం చేయాలంటే అల్లాన్ని శుభ్రంగా చెక్కేసి అది చెదగొట్టేసి వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ ఒక గ్లాసు వాటర్లో సగం వాటర్ అయ్యేటట్టు మనం మరబెట్టుకొని ఆ వాటర్ మనం తీసుకున్నట్లయితే అది మంచి రిలీఫ్ మనకి ఇస్తుంది. అలాగే గొంతుకులో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ నుంచి కూడా అల్లము మనకి తొలగిస్తూ ఉంటుంది. పాల్లో చిటికెడు పసుపు వేసుకొని మనం తాగినట్లయితే మన మోకాళ్ళ నొప్పుల నుంచి, నడువు నొప్పి నుంచి మనము రిలీఫ్ అవ్వచ్చు. మనకి బయటను మనం ఎక్కువ చాలామంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఏం చేస్తారంటే ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు. ఆ ఫ్రూట్స్ మనకు దొరకని ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. కాయలో మనకు దొరుకుతుందండి. అది మనం రెగ్యులర్గా మనం వాడుకోవచ్చు. అదేంటంటే ఉసిరికాయ చాలా మంచిదండి. అది ఆమ్లా కదా, దాని నుంచి మనము గొప్ప రిలీఫ్ పొందొచ్చు. ఎందుకంటే రోజు ఒక ఉసిరికాయ మనం తిన్నట్లయితే, ఉసిరిపప్పు కానీ ఉసిరికాయ కానీ మనం తిన్నట్లయితే మన మోకాళ్ళ నొప్పుల నుంచి, నడువు నొప్పి నుంచి రిలీఫ్ అవ్వచ్చండి. చాలామంది ఉసిరికాయని పక్కన పెడతారు. అదేంటంటే ఆ ఉసిరికాయ తిన్నప్పుడు మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఆరోగ్యకరంగా ఆమ్లా తినమని డాక్టర్స్ కూడా మనకి చెప్తూ ఉంటారు. కనుక ఉసిరికాయని మనము తినాలండి. రోజు ఒకటి తీసుకుంటే చాలా మంచిది. తరువాత మైదా విడిచిపెట్టండి. 40 ఏజ్ వచ్చిన తర్వాత మైదాని అవాయిడ్ చేయండి. అలాగే బ్రెడ్ను అవాయిడ్ చేయండి. అలాగే బిస్కెట్స్ కూడా తినకుండా తినకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మైదాతో ఉన్న వస్తువులు ఏవి కూడా తింటే అవి ఖచ్చితంగా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. కనుక ఇది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఇది మీరు రెగ్యులర్గా మీ యొక్క దినచర్యలో వాడుకున్నట్లయితే వీటిని ఖచ్చితంగా మనము రిలీఫ్ పొందుతాం. అలాగే పసుపు పాలతో తీసుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా వాటర్లో, వేడి నీటిలో పసుపు వేసుకొని రెగ్యులర్గా తాగండి. అది చాలా మంచిది. ఇవన్నీ పరగడుపునే మనం తీసుకోవాలి. తీసుకుంటే చాలా మంచిది. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.